లేటుగా అయిన నైరుతి రుతుపవనాలు లేటెస్ట్గా దేశమంతా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల రెయిన్ మూమెంట్ చురుగ్గా మారింది. దీంతో వర్షాలు పడే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ వెదర్ సిస్టమ్ ప్రభావంతో రుతుపవనాలు ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని చాలా ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. అటు కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల చాలా చోట్ల సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలగవచ్చంటున్నారు. తాజాగా తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం మొదలైంది. అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోసినట్లయింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ చందానగర్లో 12.8 సెంటీమీటర్లు, అలాగే లింగంపల్లిలో 11.9, మియాపూర్లో 11.4, అత్తాపూర్లో 11, గచ్చిబౌలిలో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ వర్షాలతో BHEL వంటి ఏరియాల్లో కొన్ని చోట్ల వాటర్ లాకింగ్ కనిపించింది. ఉదయం వరకు క్లియర్ అయింది. హైడ్రా కూడా రాత్రంతా అలర్ట్గా ఉంది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల పాటు హైదరాబాద్లోని పలు చోట్ల వానలు పడనున్నాయి. ఇక బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది. నిన్నటికి నిన్న కేరళ తీర ప్రాంత, కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. మధ్య భారత్, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ కురిసిన తేలికపాటి వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. ఇవాళ కూడా కేరళ, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈశాన్య భారత్, సిక్కింలో భారీ వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది.